మరి కాసేపట్లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజయవాడకు వెళ్తారు. గతేడాది వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేసిన కేసులో ఆయన పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. ఇవాళ పోక్సో కేసులో బాధితురాలి వివరాలు వెల్లడించారని ఆయనపై కేసు నమోదైంది. ఇలా ఆ కేసు విషయంలోనే ఈరోజు విచారణకు హాజరు కావాలని మాధవ్కి నోటీసులు ఇచ్చింది విజయవాడ సైబర్ క్రైమ్. గోరంట్ల మాధవ్పై 72, 79 BNS కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 23 క్లాస్ 4 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012 ప్రకారం క్రైమ్ నెంబర్ 101/2024 నమోదైనట్లు నోటీసుల్లో స్పష్టం చేశారు. 2024లో అంటే గతేడాది వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోక్సో కేసులో బాధితురాలి పేరు చెప్పారని మాధవ్పై ఆరోపణలున్నాయి. దీంతో ఇవాళ గోరంట్ల మాధవ్ తన న్యాయవాదులతో కలిసి సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. ఈ నోటీసులు ముమ్మాటికి వేధింపులే అంటున్నారు మాధవ్. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఈ విషయంలో. మరి ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ ఎలా సాగుతుంది, ఆయన ఏం చెప్తారు అనేది ఆసక్తికరంగా మారింది. బయలుదేరుతా ఈరోజు ఏదో టైంలో అక్కడికి చేరుకునే చూస్తాను. పని ఉంది, కొంచెం వెయిట్ చేస్తే నేను కొత్త 1 గంట ఉంటే నేను పోతానా లేదా అనేది డిసైడ్ చేస్తాను. కాన్వాయ్గా వెళ్తున్నారని చెప్పి చూస్తూ అంటే ఇప్పటివరకు డిసైడ్ కాలేక 1 గంట సేపు పడుతుంది. 1 గంట అయితే మీకు క్లారిటీ ఇస్తాను. వెళ్ళడానికి అయితే డిసైడ్ అయ్యారా? చెప్తాను. ఓకే సార్.